ఆ! ఈరోజు మనం మాట్లాడేది అసల నీ గురించి నీకు తెలుస్తుందా? ఇతరుల గురించి కూడా మనకు తెలుస్తుందా? అనేది చూస్తే మన గురించి మాత్రం మనకు తెలుస్తుంది. వేరే వాళ్ళ గురించి అసల ఎవరికైనా సరే తెలియటం అన్నది 100% ఉండదు. మనకి ఎవరి గురించైనా తెలిస్తే చాలా కొద్ది విషయాలే తెలుస్తాయి. వాళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అన్న చిన్న మినిమం విషయం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్ప ఇంకా వాళ్ళ గురించి మనకేం తెలియదు. ఇప్పుడు మనకి ఏదన్నా తెలియాలి అంటే అసలు మనం 3 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, 2 అనుమాన ప్రమాణం, 3 విజ్ఞాన ప్రమాణం. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఎదురుగుండా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, ఆ చెప్పిన తాలూకా అనుభవం నాలో ఉంటే దాన్ని మీరు ప్రత్యక్షంగా అతను చెప్తున్నాడు, ఆ చెప్తున్న రిజల్ట్ కూడా అతనిలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా తీసుకుంటారు. ఇంకోటి అనుమాన ప్రమాణం అంటే వేరే వాళ్ళు ఎవరో చెప్తారు, పలానా రవి అలా చేస్తే ఇలా అయ్యాడంట అని. సో దాన్ని చెయ్యాలా వద్దా అన్న అనుమానం కూడా అవతల వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రవిని చూడలేదు, బట్ రవి గురించి వేరే వాళ్ళు చెప్పారు, అతను చెప్తే ఇలా చేస్తున్నాడని చెప్పి వాళ్ళకు కూడా అలా జరుగుతుందో లేదో డౌట్ఫుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని అనుమాన ప్రమాణంగా ఉంటుంది. ఇంకోటి విజ్ఞాన ప్రమాణం. ఏదైనా బుక్లో రాశారనుకోండి, ఆ రాసిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి రాసింది కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకుని పనిచేస్తారు. అసలు మనకి అసలు ఇదంతా దేనికి అంటే మనలో ప్రశ్న అంతం అయిపోవాలి. ఎలాగో ఒక చిన్నపిల్లవాడికి ఏమీ తెలియదు, అయినా సరే ఏమీ ప్రశ్నించడు, అతనికి ఏమీ తెలుసుకోవాలని ఉండదు. అలా చిన్నపిల్లవాడి స్థితికి వెళ్ళడమే ఆధ్యాత్మికత. అంటే మన చివరి స్టేజీ అదే అనమాట. ఇప్పుడు మనకి చాలామంది పార్క్కి వెళ్తారు, లేకపోతే కొండలపైకి వెళ్తారు, లేకపోతే వేరే వేరే గుడికి వెళ్తారు, వేరే ప్రాంతాలను చూడడానికి వెళ్తారు. వీళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళాలన్న ఒక ఎగ్జైట్మెంట్, అంటే అక్కడ ఏదో ఉంది అని ఊహించుకోవడం వల్ల, ఇక్కడ లేనిది అక్కడ ఉంది అని అనుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ వచ్చి ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక గంట అయ్యేపాటికి అక్కడున్న వాతావరణం కూడా అలవాటైపోయి అంతా నార్మల్గానే ఉంది, అక్కడ కూడా కొత్తగా ఏమీ లేదు అని చెప్పి వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనం పార్క్కి తీసుకెళ్తే అరగంట అయిన తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటారు, అంతే తప్ప అక్కడే ఉండిపోదాం అని ఎవరు అనుకోరు. ఇంకొక విషయం, మనం ఒక స్కూల్లో ఒక కాలేజీలో కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు. ఆ చూసినప్పుడు ఈ అబ్బాయి అనుకుంటాడు, అతనే ఊహించుకుంటాడు ఆ అమ్మాయి గురించి. అది ఊహించుకొని బాగా ఎగ్జైట్ అయిపోతాడు, ఆ అమ్మాయితో మాట్లాడాలని, ఆ అమ్మాయి దగ్గర ఉండాలని, ఆ అమ్మాయితో కూర్చోవాలని, ఆ అమ్మాయితో పట్టుకోవాలని. అలా ఊరికి చేయి తగలంగానే వీడికి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోద్ది. ఒరిజినల్గా అదే అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ ఏమీ ఉండదు. ఏమైంది మరి అప్పుడున్న ఎగ్జైట్మెంట్ అంటే, అప్పుడు అతను ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదు కాబట్టి ఇతను చాలా ఊహించుకున్నాడు. ఒరిజినల్గా ఆ అమ్మాయి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, ఏ మార్పు లేదు. మార్పంతా ఇతని ఊహలోనే ఉంది. ఏదైతే ఒక ఆలోచనగా ఉందో ఆ ఆలోచనలోనే మార్పు వచ్చింది. అతను ఊహించుకున్నాడు, ఇప్పుడు రియాలిటీగా చూశాడు. అందుకే ఎప్పుడైనా సరే దొరికిన దాన్ని ఎవరైనా సరే ఇగ్నోర్ చేయడానికి ఇదే కారణం. ఇంకోటి, మనం ఉండడానికి ఇక్కడ ఏంటి కారణం అని చూస్తే, మనం ఒంటి మీద బట్టలు తీసేసినా ఉన్నాం, నా కులం తీసేసినా ఉన్నాను, నా మతం తీసేసినా ఉన్నాను, నా మెమొరీ తీసేసినా ఉన్నాను. మరి ఏం తీస్తే నేను పడిపోయాను అంటే, నేను అనుకునే ఈ శరీరం పడిపోయింది అంటే గాలిని తీసేస్తే పడిపోయింది. సో గాలిని తీసేస్తే పడిపోయింది కాబట్టి గాలి కూడా ఒక ఆత్మ వస్తువు. అంటే అదొక్కటే కాదు, ఆత్మకి చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. దానిలో గాలి అన్నది ఒక ఆత్మ వస్తువు కింద మనం చూడొచ్చు. ఇప్పుడు అలాగే మనం ఏదన్నా కర్మలు చేయడానికే పుట్టాము అన్నది మనం అందరూ చెప్తున్నది. కర్మలు అంటే మనకి కర్మ చేస్తాము, చేసిన తర్వాత కామం కింద మారుతుంది. అంటే దాని నుంచి ఏదో ఆశిస్తాము, ఆశించి దాని ప్రలోభాలకు లోనవుతాము, మనసు చెలించిపోతుంది. ఇలా కర్మ చేయడం వల్ల మనసు చెలించిపోయి నీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కాబట్టి కర్మ ఎలాగో చేయాలి కాబట్టి మనకి పెద్దలు చెప్పినట్టు
నిష్కామ కర్మ చేస్తే మనం జీవితం సార్థకత అవుతుంది అన్నది ఒక పాయింట్. నిష్కామ కర్మ అంటే అది నిస్వార్థ కర్మ నుంచి నిష్కామ కర్మ కింద మారుతుంది తప్ప డైరెక్ట్గా నిష్కామ కర్మ అన్నది ఏమీ ఉండదు. ఇంకోటి, చాలామంది నిష్క్రియ పరత్వంలోకి వెళ్ళిపోతారు. నిష్కామ కర్మ అంటే ఏ పని చేయకుండా ఉంటారు. కానీ ఒక చెట్టు మొలకెత్తిన తర్వాత తన పని తాను చేస్తుంది, పువ్వులు ఇస్తుంది, కాయలు కాస్తుంది, తీసుకొచ్చి నీ ఒళ్ళో పడేస్తుంది. అలాగే ఒక కుక్క, ఒక నక్క, ఒక పిల్లి, అలా ప్రతిదీ కూడా అలా పుట్టే కానీ వాటి కర్మలను వాటిని ఆచరిస్తూనే ఉన్నాయి, ఏదో పని చేస్తూనే ఉన్నాయి. సో పని చేయటం అన్నది మానవ ధర్మం. మానవ కాదు, ఒక జీవి ధర్మం అది భూమి మీద. ఇప్పుడు నిస్వార్థ కర్మ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఎవరన్నా ఒకళ్ళు వచ్చిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా అతను చూసి ఎవరు వచ్చినా సరే అతను మంచినీళ్ళు ఇస్తాడు అని చెప్పి మెచ్చుకున్నారు. ఇప్పుడు అతనికి ఆ కర్మ నిస్వార్థంగా అతను ఏమి ఆశించట్లేదు, కానీ అతన్ని గుర్తించారు. అందరూ గుర్తించడం మూలంగా అతనికి అది పట్టుకుంది మనసుకి. సో నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి నేను వాటర్ ఇస్తానే ఉండాలి. సో చలికాలం అయినా వాటర్ ఇస్తున్నాడు, వర్షం పడుతున్నా వాటర్ ఇస్తా అంటున్నాడు. సో ఇక అతనికి వాటర్ ఇవ్వటం మీద కన్నా అతనికి పేరు పోకుండా చూసుకోవటం మీదే కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోద్ది. ఇది నిస్వార్థ కర్మలా మళ్ళీ కామంలోకి మారిపోయింది, నిష్కామ కర్మగా మారలా. అదే నిష్కామ కర్మ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, వచ్చినప్పుడు వాటర్ ఇస్తాడు, ఓకే వాతావరణం చల్లగా ఉంది, వాళ్ళు ఏం అడిగేదట్లేరు కాబట్టి ఆడు సైలెంట్గా ఉంటాడు. అంతే తప్ప వచ్చిన ప్రతి వాడిని అడగాలని ఆడేం పెట్టుకోడు. అలాగే ఇప్పుడు మనం కర్మ చేస్తున్నప్పుడు శరీరంకి ఏమీ పట్టుకోకుండా మనం, ఇప్పుడు రోడ్లు ఊడుస్తున్నాడండి ఒక అతను రోడ్లు ఊడుస్తున్నాడు కాబట్టి చిన్న టవల్ కట్టుకున్నాడు, రోడ్లు ఊడుస్తున్నాడు. అతను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించట్ల. అలా 2 నెలలు చేసేపాటికి ఆ ఊరంతా శుభ్రం అయిపోయింది. ఇప్పుడు అందరూ వచ్చి మెచ్చుకున్నారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా ఏమీ ఆశించకుండా పనిచేసాయి. ఇప్పుడు ఇతను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన పేరు పోద్దేమో అని ఆ లుంగి పంచి అలాగే కట్టుకున్నాడు తప్ప ప్యాంటు షర్టు వేసుకోవట్లే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా. అది నిస్వార్థ కర్మల్లా కామంతో నిండిపోయిన కర్మగా మారిపోయింది. కానీ నిష్క్రియాపరత్వం అంటే ఇక్కడ చేశాడు పని అంతా, రోడ్లన్నీ క్లీన్ చేశాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను షర్టు ప్యాంట్ వేసుకుని అతని పని అతను చేసుకుంటాడు. మనకి ఇప్పుడు శరీరం మీద ఏమీ పట్టుకోకపోతే అది నగ్నం కింద ఉంటాము. అలాగే మనసుని ఏమి పట్టుకోకపోతే అదే జీవన్ముక్తి కింద మారిపోతాం. ఇప్పుడు మనం ఒక పండు ఉంది, ఆ పండులోనే శక్తి ఉంది. ఒరిజినల్గా ఆ శక్తిని నువ్వు చూడలేవు కాబట్టి అది పండు ఆకారంలో నీ కళ్ళకు కనబడుతుంది. ఆ పండులోనే రసం ఉంది, ఆ పండే మనకి ఆహారం, ఆ పండే మనకి ఔషధం, ఆ పండే మనకి ఆరోగ్యం, ఆ పండే మనకి ఎరువు, ఆ పండే మనకి అమ్మవారు, ఆ పండే మనకి ప్రకృతి. అదే విశ్వరూపం. ఇప్పుడు నువ్వు పండుని పండుగ చూస్తున్నావా, ఇన్ని రకాలుగా చూస్తున్నావా అన్నది ఆలోచించు. ఇప్పుడు మనం ఏదైనా సరే ఆలోచిస్తుంటే అది మనకి జ్ఞానం రాదు, జీవన్ముక్తి కలగదు. అది మనకు ఆచరించినప్పుడే కలుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన కారు ఎలా తోలాలి ఏంటి అని ఆలోచిస్తా కూర్చుని ఓకే 4th గేర్ వేయాలి, ఇక 3rd గేర్ వేయాలి అలా అనుకున్నంత మాత్రాన కారు రాదు. కారు ఎప్పుడైతే మనం తోలటం ఫిజికల్గా చేస్తామో అప్పుడే మనకి కారు వచ్చిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడే నువ్వు కారుని ఎంత మందిలో ఉన్నా, ఎంత రోడ్డు గందరగోళంగా ఉన్నా ప్రశాంతంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టగలవు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అన్నది నీ ప్రతి కదలికలోనూ తెలుస్తుంది. అంతే తప్ప అదేదో చెట్టు కింద కూర్చుని లేకపోతే మనుషులకు దూరంగా ఉండి చేసేది కాదు. ఇది రావాలి అంటే, అసలు నిష్కామ కర్మ కావాలి అంటే అసలు నువ్వు ఫస్ట్ డైరెక్ట్గా ఈ శరీరం మీద వ్యామోహం వదులుకోవాలన్నా దానికి ఇంకా ముందు చేయాల్సింది ఏంటంటే స్వార్థం వదులుకోవాలి, నేను అనే భావన వదులుకోవాలి. నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అన్న దాన్ని వదిలేయాలి. అన్ని పనులు కూడా సామరస్యంలో సమాన శ్రద్ధతో అన్ని పనులు చేస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఈ శరీరం మీద కూడా వ్యామోహం పోతుంది. అంతే, అది పోగొట్టుకోవాలన్న ఉద్దేశంతో కదా, ఆటోమేటిక్గానే పోతుంది.
ఇప్పుడు మనం జీవం ఇప్పుడు మన శరీరం ఉంది. ఈ శరీరమే దేవాలయం అంటాం కదా. దానికి ఇప్పుడు మనకి దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేం కాబట్టి ఒక రాయిలో చెక్కుకున్నాం. ఆ రాయిని ప్రతిమగా చూసి దేవుణ్ణి దండం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అంటే దేవుడు అక్కడే ఉన్నట్ట కాదు కదా. దేవుడు అంతటా ఉన్నాడు, కానీ అక్కడ నీకు కనపడేటట్టు రూపంలో నువ్వు పెట్టుకున్నావు కాబట్టి అక్కడ నమస్కారం చేసుకుంటున్నావు. అలాగే ఈ శరీరం కూడా మనం అవసరానికే వచ్చింది తప్ప ఈ శరీరం మనం కాదు. ఈ శరీరం ఇప్పుడు మా బంధువులో ఎవరైనా చనిపోయారు అంటే చనిపోయారంటే ఇప్పుడు ఎదురుగుండా శరీరం ఉంది. మరి శరీరం ఉన్నప్పుడు శరీరమే అతను నువ్వు అన్నప్పుడు అతను చనిపోయాడని ఎలా అంటావు? సో అతను కాదు, శరీరం లోపల ఇంకోటి ఏదో ఉంది, అది పోయింది అని నువ్వు అనుకుంటున్నావు. ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడింది చేసింది ఈ శరీరంతో కాదు, ఆ శరీరంలో ఉన్న దాంతో కమ్యూనికేట్ చేసావు. ఇప్పుడు అదంతా కూడా ఒక ఎనర్జీ. మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నాం, కొంచెం పెద్ద అయిన తర్వాత షర్టు ప్యాంటు వేసుకున్నాం. ఇప్పుడు నేను ఆ షర్టు ప్యాంట్లో ఉన్న ఫోటో చూపించి అతనైతేనే నువ్వు ఇప్పుడు గడ్డాలు మీసాలు వచ్చేసిన తర్వాత నువ్వు కాదు అని నేను అన్నాను అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? అదే నువ్వని నీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది, చిన్నతనంలో అంత చిన్నగా ఉన్నావు, పెద్ద అయ్యో, గడ్డాల మీసాలు వచ్చాయి, మళ్ళీ జుట్టు మెరిసిపోయింది, మళ్ళీ ముసలితనం అవుతుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ శరీరం అన్నది ఒక పదార్థం. ఆ పదార్థం ఈ విశ్వంలో రూపాంతరం చెందుతూ ఉంటుంది తప్ప నిరంతరాయంగా అది జరుగుతూ ఉంటుంది తప్ప అదేమి ఒక స్టేజ్ ఆగిపోయేది. కాకపోతే నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు గుర్తిస్తున్నావు కాబట్టి ఇంతవరకే నువ్వు శరీరం అనుకున్నావు. కానీ మనం చనిపోయిన తర్వాత కూడా ప్రకృతి నిరంతరాయంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ మనం దానిలో డిస్టర్బ్ చేయటం మూలంగా ఇప్పుడు ఆ శరీరాన్ని తీసుకెళ్ళి కాల్చటము చేయటం మూలంగా ఆ ప్రకృతి చేయాల్సిన పని వేరుగా మారిపోతుంది. అయినా సరే నువ్వు కాల్చినా నీ రూపం మార్చుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు ఆత్మ అంటే నాకు ఆత్మ, నీకు ఆత్మ, ఇంతమందికి వేరు వేరుగా ఆత్మలు అన్నీ ఉంటాయి అన్నది ఉండదు. ఈ విశ్వం అంతా నిండింది ఆత్మ, కానీ ఈ శరీరం దాన్ని పట్టుకొని ఉంది. ఇప్పుడు దాన్ని వదిలేలా, శరీరం దాన్ని వదిలేసింది, అది ఎక్కడికి పోలా, అది అక్కడే ఉంది. ఇప్పుడు గాలి మనకు అర్థం అంటే గాలి ఇక్కడ ఉంది, బెడ్రూమ్లో ఉంది గాలి. ఇప్పుడు నేను గాలి పీలుస్తున్నాను, గాలి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పీలుస్తున్నానా? కాదు కదా. నేను ఎక్కడున్నా గాలి ఉంది. అలాగే ఈ ఆత్మ వస్తువు ఎక్కడున్నా ఉంది మన చుట్టుపక్కల ఈ చుట్టూ ఉన్నదంతా ఆత్మస్వరూపమే. అది వెళ్ళిన దాన్ని బట్టి అది చెట్టులోకి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరమే ప్రకృతికి అలా వదిలేస్తే ప్రకృతిలో పురుగులు అవ్వచ్చు, లేకపోతే ఈ శరీరంలోంచి మొక్కలు రావచ్చు. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్న మనిషే ఇప్పుడు మొక్క అయ్యాడు, చెట్టు అయ్యాడు. అదే అంటే రూపాంతరం చెందితే తప్ప ఒరిజినల్గా అది ఏది ఎక్కడికి పోలా, ఏది ఎక్కడి నుంచి రాలా, అన్నీ ఇక్కడి నుంచే ఉద్భవిస్తున్నాయి, అదే ఇక్కడే ఉంటున్నాయి, ఇక్కడే రూపాంతరం చెందుతున్నాయి. సో దీన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. కాకపోతే నువ్వు కొన్ని గుర్తించగలుగుతావా లేదా అన్నది నీ స్థాయిని బట్టే ఉంటావు. మనకి కంటికి కనపట్టలేదు కదా అని చెప్పి నువ్వు లేవు అనుకోవడానికి లేదు. ఇప్పుడు మన ఈ శరీరాన్ని వాడుకోవటమే మనకు మిగిలిందల్లా, అంతే తప్ప ఈ శరీరం నేను కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. శరీరాన్ని వాడుకోవటం అంటే దీనికే అభిషేకం చేస్తావు రోజు, దీనికే ప్రసాదం పెడతావు. అభిషేకం చేయడం అంటే స్నానం చేయించడం, ప్రసాదం పెట్టడం అంటే రోజు కొంత ఆహారం పెట్టడం. అలాగే దీనికే పవళింపు సేవ చేస్తావు, అంటే దీన్ని శరీరాన్ని నిద్రపుచ్చుతావు. అంతే తప్ప ఈ శరీరాన్ని ఆసరాగా చేసుకుని నువ్వు ఉంటున్నావు తప్ప వేరుగా ఎప్పుడు ఎక్కడికి లేదు. ఈ శరీరం నీది కాదు అని మనకు అర్థమవుతుంది. ఇంకా మనకి ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నువ్వు ఆ శరీరాన్ని యాజ్ చీజ్గా చనిపోయిన తర్వాత ప్రకృతిలో అలా వదిలేస్తే కొన్నాళ్ళకి అదే ఇంకో వస్తువుగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడు ఎలాగైతే ముసలివాడిగా రూపాంతరం చెందాడో అలాగే ఈ శరీరం కూడా ఇంకొక వస్తువుగా. ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పినట్టు ఈ ఆత్మ కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది, ఈ పాత వస్త్రాన్ని తీసేస్తుంది అని ఉంటుంది కదా. పాత వస్త్రం తీస్తామంటే అదే వస్త్రం కట్టుకుంటుందని కాదు. అంటే ఇప్పుడు మనిషి ఒక వస్త్రం అనుకుంటే ఇదే మనిషిగా వస్తాడని కాదు. మనిషిగా కాకపోతే చెట్టుగా వస్తాడు, చెట్టుగా కాకపోతే పిట్టగా వస్తాడు, పిట్టగా కాకపోతే పురుగుగా వస్తాడు. అలా రూపాంతరం చెందుతూనే ఉంటుంది తప్ప ఇది ఎక్కడా ఆగేది కాదు. కాకపోతే మనకి మనిషికి ఉన్నది ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, కుక్కకి వేరే జంతువులకి అన్నిటికీ లేనిది మనకి ఫ్లెక్సిబుల్ బాడీ ఉంది.
అలాగే మనకు మనస్సు ఇచ్చాడు దేవుడు, మైండ్ బాగా అభివృద్ధి చెందిన మైండ్ ఇచ్చాడు. అన్నిటికన్నా గొప్పది సమయం ఇచ్చాడు. మనం బతకడానికి ఒక 100-120 సంవత్సరాల సమయం ఇచ్చాడు. అదే సమయం ఒక చీమకు లేదు, ఒక పిట్టకు లేదు, ఒక కుక్కకు లేదు. ఈ సమయం ఇవ్వడం మూలంగా మనం ప్రశ్నించడం మొదలెట్టాం. ఇప్పుడు ఎవడైతే ఈ ప్రశ్నించడం మొదలెట్టాడో వాణ్ణి ఆసరాగా చేసుకొని చాలామంది డబ్బులు సంపాదించడానికి చూస్తున్నారు. అంతే తప్ప ఒరిజినల్గా మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు మనకి ఓ పిచ్చివాడికి వాడు పిచ్చివాడని తెలియదు. అలాగే ఒకడు భ్రమలో బతికేవాడు ఉంటాడు, వాడు భ్రమలో బతుకుతున్నాడని తెలియదు. వాడికి ఏదో ఒక నమ్మకం పెట్టి ఉంటాడు, ఆ నమ్మకాన్ని పట్టుకుని వెళ్తాడు. ఇప్పుడు నమ్మకం అంటే ఇప్పుడు నువ్వు ఆడ మగ అన్నది నీకు నమ్మకమా, నీకు తెలుసా అంటే మనకు తెలుసు. అలా కానీ ఎవరో చెప్తే నమ్ముతారు. ఆ నమ్మిన దాన్నే భ్రమలో నిజం అనుకుంటారు. అలా ఆ పిచ్చి భ్రమలో ఉంటారు. నేను ఇవన్నీ చెప్పేది ఏంటంటే అవన్నీ నమ్మొద్దు, అవన్నీ చేయొద్దు అని నేను చెప్తున్నాను.